రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఎమ్మెల్యే పులుపర్తి రామాంజనేయులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యనమదురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రామాంజనేయులు కలిసి ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచన ఒకటే, రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఆలోచనలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభావకి మీకు రైతుకు పెట్టుబడి కింద 20,000 రూపాయలు మీ అకౌంట్లో అన్న మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. ఏ పని చేసినా ప్రభుత్వం ఏ మాట అయితే ఇస్తుందో ఆ మాట నిలబెట్టుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతులకు మేలు చేసి రైతులు బంగారు పంట పండించి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలనే కోరికతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అతి త్వరలో మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. 2027 వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి రైతులకు 3 పంటలు పండించడం నీరు సప్లై చేసే అవకాశం వస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే రైతులు 3 పంటలు పండించుకోవచ్చు. అటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే జీవో తీసుకొచ్చాం. కేంద్రంలో ఉభయ సభలో భారత ప్రధాని గారితో జీవో ఆమోదించబడింది. అది గజెట్ పబ్లికేషన్ కూడా చేయబడింది. అమరావతి రాజధాని భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని రాజధానిలాగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. రాజధాని కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. దానివల్ల మన బిడ్డలకి ఎంతోమంది